రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు ధరావత్ వెంకటేష్ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు రాష్ట్రంలో ప్రజలు కావచ్చు, నాయకులు, ఇటు కౌన్సిలర్లు కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్నదా, అధికారంలో ఉన్నదా అర్థం కాకుండా వస్తురా? మరి ఎట్లా, అసలు దేనికోసం వస్తారు అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారి పాలన పరమ చెత్త పాలన అని చెప్పేసి అర్థమైపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ వైపు ఎందుకు మొగ్గు చూస్తున్నారంటే, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినారు. అయితే గడిచిన 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో ఈ తెలంగాణలో, అప్పటి నుండి హైడ్రా కూల్చివేతలు, రైతులను ఇబ్బంది పెట్టుడు, విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మభ్యపెట్టుడు, కరెంటు ఇవ్వకపోవడము, నీళ్ళు ఇవ్వకపోవడం, ఇలాంటి అన్ని పరిస్థితులు చూసుకున్న తర్వాత ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, ఏంటంటే మనము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న నాయకులము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు విలువ అనేది లేదు, ప్రజల దగ్గర పోతే ఈరోజు విలువ అనేది లేకుండా పోయింది, ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని చెప్పేసి ఈరోజు కార్పొరేటర్లు కానీ, రీసెంట్గా చూసుకుంటే మన జీవన్ రెడ్డి గారు కానీ, మరి ఈరోజు మా ఫిర్జాద్గూడ మున్సిపాలిటీలో 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా పనిచేసిన కోడే పోచయ్య గారు ఈరోజు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చిందంటే, ప్రజల సంక్షేమమే ముఖ్యమని కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి ఆలోచన చేసుకొని మరి ఈ బీఆర్ఎస్ పార్టీకి రావడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ రానున్న ఇంకో సంవత్సరంలో మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే పరిపాలన చూస్తూ ఉంటే మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హోంశాఖ ఆయన్నే, విద్యాశాఖ ఆయన్నే, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు 5,000 చెత్త బండ్లు ఇస్తే చెత్త తీస్తలేరని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఎట్లుంటారయ్యా? ఒక ముఖ్యమంత్రికే చెత్త తీస్తలేరని చెప్పేసి ప్రజాస్వామ్యంలో చెప్తున్నా ఉన్నారు. మళ్ళీ రైతు రుణమాఫీ చేసిన అంటే నేను రైతు రుణమాఫీ చేసిన అంటాడు, నేను ఏడ చేసినా నాకు తెలియదు అంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎక్కడ ఏ నిర్వాహకం ఏం నడుస్తుంది, ఏ ప్రాంతంలో ఏ పని నడుస్తుంది, విద్యాశాఖకు సంబంధించి ఏం జరుగుతుంది అనే దాని మీద మీకు అవగాహన లేనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారని చెప్పేసి అనుకొని ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. మరి ప్రతి చోట కూలగొట్టుడే 2010లో పర్మిషన్ ఇచ్చిన ఫామ్ హౌస్ ఈరోజు కూలగొట్టినారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 2014లో. మళ్ళీ 10లో ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. మొన్న ఒక పెద్ద బిల్డింగ్ కూలగొట్టారు అమీన్పూర్లో. అక్కడికి పోయి చాలామంది కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు మన కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని దుర్భాషలు ఆడుతూ మాట్లాడుతున్నారు. అదే బిల్డింగ్ దగ్గర ఆ బాధితులు కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంటే కూలగొడుతుంది, మేము ఎవరిని అడగాలయ్యా అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటారు. అంటే ఇది ఒక నియంత పరిపాలన. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు. ఈ పదవి నాకే శాశ్వతం, ఈ పదవి వేరులకు రాదని చెప్పేసి అనుకొని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, బీద ప్రజలకు ఆశా జ్యోతి లాంటి పార్టీ కాబట్టి తిరిగి మొగ్గు చూపుతా ఉన్నారు ఈరోజు. అయితే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ఇప్పటివరకు ఏ సంక్షేమం ఆయన ఇచ్చినటువంటి హామీలలో ఏది కూడా ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని చెప్తా ఉన్నారు. ఆయన రీసెంట్గా మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు, 3 నెలలకే పిల్లలు అయితే పుట్టరు కదా, పెళ్లి చేసుకోగానే అది ఎంత కండలు తిరిగిన వీరునికైనా 3 నెలలకు పుట్టరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రిగా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 100 రోజుల్లో 100 హామీలు పూర్తి చేస్తాము, నేను మాటిస్తే మెడ దిగిపోద్ది అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ హామీలతోటి 100 రోజుల్లో గ్యారెంటీలు పూర్తి చేస్తా అని చెప్పేసి ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి మీరు గెలిచిర్రో ఈరోజు 3 నెలలకే పిల్లలు పుడతారా అంటే ఈరోజు 300 రోజులు అయింది. మరి 300 రోజులకు పిల్లలు పుడతారని ఎక్కడైనా పంచాంగంలో కానీ జ్యోతిష్యులు కానీ ఎక్కడైతే చూడలే కదా. 9 నెలలకే పిల్లలు పుడతారు. నువ్వు 100 రోజులలో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అన్నావు. ఈరోజు కండలు తిరిగిన వీరుడైనా సరే 3 నెలలు, మరి నువ్వు ఏ విధంగా ఆలోచించి మరి నేను 100 రోజుల్లో ఈ పథకాలన్నీ పూర్తి చేసిస్తా అని చెప్పేసి అన్నారు. మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజా సంగ్రామంలో మాట్లాడేటప్పుడు విద్యార్థులు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళ ముంగట మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏమన్నా అంటే పెగులు మెడలు వేసుకుంటా, లాగుల తొండలు వేస్తా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూసుకునే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మక్కన్ సింగ్ గారు ఎవరైనా మాట్లాడితే 2 గంటలలో వచ్చి అడ్డంగా నరికేస్తా అంటా ఉన్నాడు. ఎందుకు నరుకుతావా నువ్వు? 6 గ్యారెంటీలు ఇచ్చి నరకు. రేపు ఓట్లు అడగడానికి పోయినప్పుడు ప్రజలే మిమ్మల్ని కొరుకుతారు. మీరు నరుకుతానరా, ప్రజలు మిమ్మల్ని కొరుకుతారు, గిచ్చుతారు. మీరు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పేసి అన్నారుగా. ఈరోజు ప్రశ్నిస్తే 6 గ్యారెంటీలు ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు అది ఇస్తే మీరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు.
బట్టి విక్రమార్క నిన్న రీసెంట్గా మాట్లాడుతూ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాం, 99% అన్నీ అమలు చేసినాం, నేను గర్వంగా చెప్పుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారి సారథ్యం వల్ల ఇది జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దాన్ని? మంచి పాయింట్ మా అడిగారు మిత్రమా. అయితే వాళ్ళు స్క్రిప్ట్ కరెక్ట్ తయారు చేసుకోలేదన్నమాట. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిండు, అన్ననేమో మన తెలంగాణ గల్లీలో ఉన్నాడు. ఇద్దరు ఒకటేసారి మీటింగ్ పెట్టుకున్నారు. స్క్రిప్ట్ అనేది కరెక్ట్ మ్యాచ్ కాలేదు. అన్ననేమో అన్ననేమో పూర్తి అయిందని చెప్పిండు, అన్ననేమో 3 నెలలకే ఇచ్చేస్తామా అని చెప్పేసి అన్నాడు. ఆడ మ్యాచ్ కాక సింకు కాక ప్రజలలో మొత్తము అయమయం అయిపోయింది. అప్పుడప్పుడు చూసుకోవాలి సార్ మీరు స్క్రిప్ట్ రాసేసుకునేటప్పుడు, అన్న నేను ఇట్లా మాట్లాడతా, రేవంత్ అన్న నేను ఇట్లా మాట్లాడతా అని మీరు ఒకసారి డిసైడ్ చేసుకొని మాట్లాడుకోవాలి. ఇది 6 గ్యారెంటీల విషయం అంటారు. ఒక ఉచిత బస్సు పెట్టిండన్న, ఎన్ని పథకాలు ఇచ్చిండన్న? 6 గ్యారెంటీలు, 420 హామీలు. 420 హామీలు జూట. 6 గ్యారెంటీలలో ఒక ఉచిత బస్సు ఇచ్చిండు. ఉచిత బస్సు ఇచ్చి మహిళలకు ఉచితంగా పెట్టి పురుషుల దగ్గర డబుల్ రేట్లు వసూలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక విషయం ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను, హైడ్రా సిబ్బందికి, రంగనాథ్ గారికి నిజంగానే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తే ఆ నిర్మాణాన్ని కూల్చోడెందుకు? అది ప్రభుత్వ భూమే కదా. అది ప్రభుత్వ భూమి అయినప్పుడు ప్రభుత్వ స్థలాలకు విఆర్ఓ ఆఫీసో, ఎంఆర్ఓ ఆఫీసో, కలెక్టర్ ఆఫీసో, గురుకుల హాస్టల్లో, ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో పెట్టనియొచ్చు కదా. దాన్ని కూలగొట్టి దాన్ని మళ్ళీ క్లీన్ చేసి తెలంగాణ ప్రజల సొమ్మే ఆ బుల్డోజర్లకు ఇచ్చుకుంటా, ఆ హైడ్రా సిబ్బందికి ఇచ్చుకుంటా, ఈ తెలంగాణ సొమ్మే ఇచ్చుకుంటా మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి అమ్మకానికి పెడుతున్నాం. ఇది ఏమైనా పాలన ఉందా? ఏమైనా ఎడ్యుకేషనా? లేకపోతే ఎడ్యుకేషన్ లేదా? లేకపోతే ఇంతకుముందు అవగాహన లేకనా? ఇప్పుడు నేను అడుగుతున్నా మిత్రమా, ఒక జర్నలిస్ట్వి దాన్ని కూలగొట్టుడు ఎందుకు? ప్రభుత్వ సంస్థకు ఉపయోగించుకోవచ్చు కదా. దాన్ని కూలగొట్టడం వల్ల ఏమొస్తుంది? అక్రమ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో జరిగిందన్నప్పుడు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఒక విషయం, కేసీఆర్ గారు ఈ అక్రమ నిర్మాణాలని ఎందుకు కూలగొట్టలేదంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగో తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు దోచుకున్నది. ఈ దోచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి పడితే వాళ్ళకు అక్రమ నిర్మాణాలకు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ ఇచ్చింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిందో అప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ హైడ్రా సిబ్బందిని పెడతాని సర్వే చేస్తే గరీబోళ్ళని మోసం చేసిరు 60 ఏళ్ళు, బీద వాళ్ళని మోసం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు, టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు. ఈ మోసం చేసిన అమాయకులు ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. అరే వీళ్ళు ఆల్రెడీ మోసపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్లా, మళ్ళీ నేను కూలగొడితే వీళ్ళు మోసపోతారు, వీళ్ళు మోసపడద్దని చెప్పేసి తప్ప కేసీఆర్ గారు కూలగొట్టలేదు. ఈరోజు వీళ్ళే పర్మిషన్లు ఇచ్చుకుంటా, వీళ్ళే కూలగొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను గరిగోస పెడుతున్నాయి. ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క విషయంలో ప్రజలను హింస పెట్టుకుంటా. ఈరోజు రోడ్డు మీద ఎక్కడ చూసినా పోలీసులు ఫోన్లు కొట్టుడే తప్ప దొంగల్ని పట్టుకున్నట్టు లేదు, ఒక దోమలకు ఫాగింగ్ చేసేది లేదు, ఒక గుర్రపు డెక్క తీసేది లేదు. విద్యార్థులకు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయినాయి, రైతులకు ఇస్తాన్న రుణమాఫీ పైసలు ఎటు పోయినాయి, రైతులకు ఇస్తాన్న కౌలు పైసలు ఎటు పోయినాయి. ఈరోజు ఆటో కార్మికుల ఆవేదన, విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఎంతమంది చచ్చిపోయారు. అన్ని శాఖలు మీ దగ్గర, విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్న మీరు ఈరోజు గురుకుల హాస్టల్లో ఏం నడుస్తుంది? విద్యార్థులు కలుషితాహారం తిని చనిపోతూ ఉంటే పట్టించుకునే నాదునే లేడు. ఏ సంస్థకు ఏ మంత్రో, ఏ సంస్థకు ఏ కంత్రో అర్థం కాకుండా తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఒక విషయం ప్రశ్నిస్తే ఈరోజు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చినారు. దేనికి తీసుకొచ్చినారయ్యా మీరు? తెలంగాణ రాష్ట్రం ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ ఇచ్చారు. పౌర హక్కులను ధిక్కరణ చేసుకుంటా ఈరోజు హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చినారు. దేనికి తీసుకొచ్చినారు? మీరు ఇస్తా అన్న హామీలను అడుగుతందుకు తీసుకొస్తా అన్నారా? మీరు చేస్తా అన్న రుణమాఫీకి అడుగుతానని చెప్పేసి హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చినారా? సత్యాలు ప్రచారం ఎక్కువైతుంది తెలంగాణ రాష్ట్రంలో, ప్రభుత్వం మీద కొంత బురద జల్లే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి తీసుకొచ్చినాం అనే దాని నేపథ్యం అని చెప్తా ఉన్నాం. 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రం, 119 నియోజకవర్గాల తెలంగాణ రాష్ట్రం. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మండలాలు వేసుకున్నా, 135 గ్రామాలు వేసుకున్నా, ఆ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులను పోయి తిరగమను. ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారన్నది వాళ్ళకి తెలుస్తుంది. అసత్యపు ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. మీరు మూసి ప్రక్షాళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని చెప్పేసి అంటున్నారు. అడ్డుపడుతుంది దేనికి? 1,50,000 కోట్లు మీరు దోచుకుంటున్నందుకు అడ్డుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ. పేదల ఇళ్ళు కూలగొడుతున్నందుకు అడ్డుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ. మీరు మూసి 60 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ టీడీపీ పరిపాలించింది. అప్పుడు కొట్టలేదా మీకు మూసి కంపు? ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ రాగానే పేద ప్రజల ఇల్లు కూలగొట్టుకుంటా 1,00,000 కోట్లు తెలంగాణ చెమట దారా ఈరోజు ఢిల్లీకి మూటలు అప్పచెప్తా ఉన్నారు. మీ మాటలేమో కోటలు దాటుతున్నాయి, మూటలేమో ఢిల్లీకి పోతా ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు? ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ రాబోతుంది.
మార్పు కావాలన్నారు. ఇప్పుడు ఏమంటారు, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, జై తెలంగాణ అని అనాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.